హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో అర్ధరాత్రి ఇంట్లో ఏం జరిగిందనే మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి మాట్లాడుకుందాం అంటే, అఖిల్ సార్థక్ అనే ఒక తెలుగు అబ్బాయి విష్ణుప్రియ అనే ఇంకొక తెలుగు అమ్మాయికి గేమ్లో అన్యాయం చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె బాధపడే సిట్యువేషన్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం. ఎందుకు లేస్తే సడన్గా తెలుగు అని అంటున్నారు ఏంట్రా అని అంటే, నేను ఏమంటానంటే, నాకు ఒక క్లారిటీ ఉంది. ఓకే, తెలుగు వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళే. నాకు విష్ణుప్రియ అయినా తెలుగు అమ్మాయే, నబీల్ కూడా తెలుగు అబ్బాయే. ఓకే, ఎవరు వీళ్ళతో మాట్లాడుతున్నారు, ఈ నలుగురితో మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు తెలుగు వాళ్ళు కాకుండా పోరు. నాకు వీళ్ళతో మాట్లాడుతున్నారు కాబట్టి నాకు విష్ణుప్రియ తెలుగు అమ్మాయి కాకుండా పోదు. వాళ్ళ నలుగురితో మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు నబీల్ తెలుగు అబ్బాయి కాకుండా పోడు. నబీల్ సడన్గా ముస్లిం అయిపోడు. నాకు ఓకే, నాకు అందరూ తెలుగు వాళ్ళే. పర్టికులర్గా ఓపెన్గా మాట్లాడుతున్నా, గౌతమ్తో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మాత్రమే తెలుగు వాళ్ళు. నిఖిల్తో మాట్లాడే వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కాదు. ఇలాంటి మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే అది నా మైండ్ సెట్ కాదు. ఓకే, అది వేరు. తెలుగు వాళ్ళైనా ఆ నలుగురితో మాట్లాడుతుంటే వాళ్ళు తెలుగు వాళ్ళే, వాళ్ళు వెళ్ళిపోరు. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ ముస్లిము. నబీల్తో మాట్లాడినంత మాత్రాన తెలుగు వాళ్ళు, సపోజ్ ఇప్పుడు విష్ణుప్రియ నబీల్తో మాట్లాడింది, ప్రేరణ నబీల్తో మాట్లాడింది, అంత మాత్రాన ప్రేరణ కానీ విష్ణుప్రియ కానీ ముస్లిం అయిపోద్దా? లేకుంటే నబీల్ ఏమైనా హిందూ అయిపోతారా? కారు కదా. వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు కదా. వాళ్ళలాగే, వాళ్ళ మతాలు వాళ్ళలాగే ఉన్నప్పుడు వాళ్ళ భాషలు వాళ్ళ ప్రాంతాలు ఒకేలాగే ఎందుకు ఉండవు? సడన్గా వీళ్ళు కన్నడ వాళ్ళు ఎందుకు అయిపోతారు? విష్ణుప్రియ కానీ నబీల్ కానీ అవ్వరు కదా. ఇది నా లాజిక్ అనమాట. క్లియర్? అది అందుకని తెలుగు అమ్మాయికి అన్యాయం చేసిన తెలుగు అబ్బాయి అని పెట్టా. కొంచెం హర్ట్ అయినట్టున్నారు జనాలు. హర్ట్ అవ్వకండి. అంటే విష్ణుప్రియ కూడా తెలుగు అమ్మాయి అని మరొకసారి గుర్తు చేయడం అన్నమాట. అంతకన్నా ఏం లేదు. కాదు కూడదు అనుకుంటే నేనేం చెప్పలేదు ఎక్క. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ నబీలు వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ ఎలా వాళ్ళని నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా కనీసం మనం మెప్పించాలి, వాళ్ళని మంచిగా మనం వాళ్ళతోటి మనం ఫన్ చేయాలి ఏదో ఒకటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నిఖిల్ విష్ణుప్రియని కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే గెలుస్తారో అని అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఒక 3-4, సో బిగ్ బాస్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డిస్కషన్స్ అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఆడియన్స్కి వెళ్ళాలి ఇక్కడి నుంచి అని అనుకుంటాడు. సో దాంట్లో భాగంగానే లైవ్లో విష్ణుప్రియని నిఖిల్ కన్సోల్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్యారలల్గా కూడా కాదు. సో కొంచెం తర్వాత లైట్లు ఆఫ్ అయిపోయిన తర్వాత గౌతము ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో కమెడియన్ బ్యాచ్, సో వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ కన్సోల్ చేస్తుంటాడు, అక్కడ మోటివేషన్ ఇస్తుంటాడు. మధ్యలో ప్రేరణ లాజికల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి మాట్లాడిన లాజిక్ చూసి అవును కదా, నిజమే కదా, అరే అమ్మ కదా అని అనుకున్నా. ఆ లాజిక్ కూడా ఉంటుంది అనమాట. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ పృథ్వీ వచ్చేసరికి, ఇక్కడ పృథ్వీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, పృథ్వీ ఫ్యాన్స్ ఎవ్రీ వీక్ భయపడతా ఉంటారు. అమ్మ పృథ్వీ సేవ్ అవుతాడా లేదా అని చెప్పి ఎంతోమంది ఎన్నోసార్లు నాకు కామెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నార్మల్గా ప్రతి పెద్ద రివ్యూయర్స్కి వాళ్ళకి కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం. పృథ్వీ మాత్రం లోపల చాలా చిల్లు ఉంటాడు. ఉంటాం పోతే పోతాం అన్నట్టు చిల్లు ఉంటాడు. ఆ మాత్రం చిల్ యాటిట్యూడ్ అతని ఫ్యాన్స్లో ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదేమో. వాళ్ళు చాలా టెన్షన్గా ఉంటారు. ఇతను మాత్రం చాలా చిల్లు ఉంటాడు అనమాట బేసిక్గా లోపల. అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ ప్రేరణ నబీల్ డిస్కషన్ అనమాట. సో ప్రేరణ అంటే సెలక్షన్, మనం సెలెక్ట్ చేయాలి సరే, ఏదైనా ఏ కోతి వేషమైనా చేసి ఏదో ఒకటి చేసి గెంతులు వేద్దాం, కావాలంటే డ్యాన్స్లు వేద్దాం, పిచ్చిగా ఎగురుతాము. సో మనం ఎట్లయినా మనం సెలెక్ట్ చేయాలరా అంటే రేపు వచ్చే వాళ్ళు మనం సెలెక్ట్ చేయడానికి మళ్ళీ సేమ్ ఇదే ప్యాటర్న్ ఉపయోగిస్తారో లేదు, అసలు రేపు ఎవరు వస్తారో మనం సెలెక్ట్ చేయాలని చెప్పి ప్రేరణ అంటూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ నబీల్తో చెప్తూ ఉంటుంది అనమాట ప్రేరణ, నేను విష్ణుప్రియకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే, నేను మొన్న నీకు విన్నర్ అయ్యే అర్హత ఎవరికి లేదు అని బిగ్ బాస్ అడిగితే నేను విష్ణుప్రియ పేరు చెప్పాను. అలాంటిది నేను విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తే ఆ అమ్మాయి ఒకవేళ టీటీఎఫ్ గెలిస్తే ఆ అమ్మాయి ఫినాలే వీక్లోకి వెళ్తే మేబీ విన్నర్ కూడా అవ్వే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలాంటి నేనే ఆ అమ్మాయికి విన్నర్ అయ్యే అర్హత లేదు, ఫినాలే వీక్లో ఉండే అర్హత లేదని చెప్పి నేనే చెప్పిన వ్యక్తిని నేనే సపోర్ట్ చేసి పొరపాటున ఆ అమ్మాయి టీటీఎఫ్ గెలిస్తే, అది అమ్మాయి ఫినాలే వీక్లోకి వెళ్తే అది నీకు కాంట్రడిక్టింగ్ అయిపోద్ది కదా, రేపు ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తారు కదా అని అమ్మాయి మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అరే నీ అమ్మాయి కదా, కరెక్టే కదా, ఇదే కదా లాజిక్. బేసిక్గా అందరు బేసిక్గా ఆ వీక్ని
ఈ వీక్ అందరూ నార్మల్ నామినేషన్ కింద తీసుకున్నారు. ఆ అమ్మాయి ఒకటే చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఫినాలే వీక్ అది ఇదని. దానికోసమే లాస్ట్లో నిఖిల్తో కూడా గొడవ పడుద్ది అనమాట. నిఖిల్తో గొడవ పడడం మీన్స్ మాట్లాడుద్ది, బట్ అది కొంచెం అలాగే ఉంటుంది అన్నమాట, హీటెడ్ ఆర్గ్యుమెంట్ లాగా లైట్గా. మళ్ళీ కలిసిపోతారు అది వేరే విషయం. ఈ ఒక్క థాట్ ప్రాసెస్తోనే అమ్మాయి నిఖిల్తో మాట్లాడుద్ది అనమాట. అండ్ నెక్స్ట్ అవినాష్ రోహిణి వాళ్ళు మాట్లాడుకుంటారు. టాస్క్ గెలిచి లోపలికి వెళ్ళిన తర్వాత రోహిణి కొంచెం సీరియస్ అవుతుంది కొంచెం నబీల్ మీద. ఎందుకంటే నబీల్ వెళ్ళి గంట అఖిల్ తోటి గౌతమ్ కొట్టాడు, గౌతమ్ చేతిలో ఉంది, గౌతమ్ కొట్టాడు అంటాడు. సో ఈ అమ్మాయి కొంచెం చాలా హర్ట్ అవుతుంది. నిజంగానే నబీల్ కొంచెం అనవసరంగా చేస్తున్నాడేమో అని అనిపించింది. ఆ అమ్మాయి గంట కొట్టింది, తన చేతిలో ఉంది, బట్ ఈ అమ్మాయి గంట మోగింది. మరి పొరపాటున కూడా వాళ్ళు అదే అన్నారు, గంట ఇక్కడ మోగకపోయినా కూడా గౌతమే కొట్టినా కూడా అక్కడ అమ్మాయిదే కదా కరెక్ట్గా ఉంది. సో కరెక్ట్గా అమ్మాయి కరెక్ట్గా పెట్టింది, సెంటర్లో ఉంది అది. సో బ్యాలెన్స్ అయింది కరెక్ట్గా. సో ఆ అమ్మాయికి ఇవ్వాలి అన్నట్టు చెప్తారు. నిఖిల్ గౌతమ్ గంట కట్టినా కూడా, కాబట్టి ఆ అమ్మాయి విన్నరు. బట్ ఆ అమ్మాయి విన్ అవటాన్ని నబీల్ తీసుకోలేకపోయాడు. ఒకసారి చూడు గౌతమ్ గంట కొట్టాడంటాడు. ఆ అమ్మాయి దానికి కొంచెం హట్టింగ్గా తీసుకుంటుంది. ఒక టీషర్ట్ చించినందుకు ఇంతలావున మాట్లాడాలా, ఇంతలావున చెయ్యాలా అని చెప్పి అమ్మాయి ఫీల్ అవుతుంటుంది. ఆ అమ్మాయి బాధలో కూడా ఒక న్యాయం ఉందని అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ విష్ణు నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. నిఖిల్ మోటివేషన్ ఇస్తారు. నేను ఏమంటా అంటే యాజ్ ఏ కో కంటెస్టెంట్ ఆర్ యాజ్ ఏ యాజ్ ఎ చీఫ్గా కొన్ని వీక్స్ చేసినప్పుడు, యాజ్ ఎ లీడర్గా కొన్ని గేమ్స్కి ఉన్నప్పుడు, సో అలాంటి వ్యక్తి ఒక క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు, ఆ అమ్మాయి మీన్స్ ప్రీవియస్ షోస్లో అట్లాగా ఫ్రెండ్ అయినప్పుడు, సో ఆ అమ్మాయి బాధలో ఉన్నప్పుడు ఒక 2 మాటలు చెప్పడము, భుజం మీద చేసి మాట్లాడటము, వెన్ను తట్టడం, సో ఇలాంటివన్నీ ఒక మనిషికి కొంచెం హై ఇస్తుంది తప్పితే, ఒక మనిషిని ఒక మెట్టు ఎక్కిస్తుంది తప్పితే ఒక మెట్టు కిందకి దించేది ఏమి ఉండదు. కాబట్టి సో అతను మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు దాకా నీ మనసుకి ఏమనిపించిందో అలాగే ఆడావు, అలాగే ఆడు, ఎవరు ఎంత తొక్కినా పర్లేదు. ఇప్పుడు అనుకోరా, ఇది ఇప్పుడు దాకా ట్రైలర్, ఇప్పుడు సినిమా, ఓకే? ఇప్పుడు కదా, ఇప్పుడు ఇలాగే ట్రై చేస్తూ ఉండు, ఇలాగే అవ్వాలి, ఎలా అయినా విన్ అవ్వాలి, అలాగే మాట్లాడు. ఇప్పుడు దాకా జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు సినిమా చూపించు, గట్టిగా ఆడు, అది చెప్తుంటాడు. నెక్స్ట్ నన్ను అగ్రెసివ్ అన్నారు, రూడ్ అన్నారు ఆ వాటర్ టాస్క్లో, పానిపట్ టాస్క్లో, బట్ నేను ఒప్పుకోలేదు. కానీ వీకెండ్లో కూడా అన్నారు, సో ఒప్పుకోవాల్సి వచ్చింది అక్కడ. నా మనసుకు తెలుసు నేను అగ్రెసివ్గా కాలేదు, నేను స్ట్రెంగ్త్ కానీ నా బలం మొత్తం చూపిస్తే అక్కడ ఏం జరిగి ఉండేదో నాకు తెలుసు, బట్ అక్కడ నేను అగ్రెసివ్ కాలేదు. బట్ వాళ్ళందరూ ఉంటే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అంత మాత్రాన నేనేంటో తెలుసు కదా, మనం ఏం చేయలేము. బట్ మా అమ్మగారు కూడా వచ్చి కొన్ని టిప్స్ ఇచ్చారు, కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు అలాగే దాన్ని నేను అప్లై చేసి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తే నేను అలాగా ఉండలేను కదా. సో నా మనసుకి అనిపించిందే నేను చేస్తా, నీ మనసుకి అనిపించింది నువ్వు చేయి, బీ లైక్ విష్ణు ప్రియా భీమినేని అంటాడనమాట. సో ఇప్పుడు నన్ను తీసేశారు కదా ఇక్కడ వాళ్ళందరికీ ఇప్పుడు నేను తీసేశారు కదా, నెక్స్ట్ డే ఇక్కడ మాస్ ఎలివేషన్ పడుద్ది విష్ణుప్రియకి. అబ్బబ్బబ్బా ఒక తోపు, ఇంకొక అమ్మాయిని నువ్వు తోపు అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నిన్ను తీసేశారు కదా, ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు నువ్వు ఎఫర్ట్స్ ఇస్తే ఎంత గట్టిగా చేయగలుగుతావు అనేది నాకు కూడా తెలుసురా. నీ దగ్గర నేను టీషర్ట్ లాక్కోలేకపోయాను స్విమ్మింగ్ పూల్లో, అది నీ స్ట్రెంగ్త్, అది నీ బలము. సో ఐ నో యూ, కామ్ డౌన్, ఆడు అంటాడు. దీని అమ్మ జీవితం ఒక మనిషికి, ఆ అమ్మాయికి ఎస్పెషల్లీ టీటీఎఫ్ గెలిచిన దానికంటే ఎక్కువగా అనమాట. ఇంకా అసలు ఆ మాట అనేది అమ్మాయికి కొండంత బలాన్ని, ఎంత ఎనర్జీని ఇచ్చుంటుంది తెలుసా. అంటే ఆ వ్యక్తి అంతమంది టీషర్ట్లు చింపేసిన వ్యక్తి, సో వీళ్ళది టీషర్ట్ చింపేసిన వ్యక్తి, నీ దగ్గర నుంచి నేను టీషర్ట్ లాక్కోలేకపోయాను, అంత బలం నీకుంది అని అతను చెప్పడం, అది నిజంగా జరిగి ఉండొచ్చు, లేదా అమ్మాయిని మోటివేషన్ చేయడానికి చెప్తుండొచ్చు. బట్ నిఖిల్ లాంటి ఒక ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉన్న ఒక వ్యక్తి ఆ మాట ఒక అమ్మాయికి చెప్పాడు అంటే అది ఆ అమ్మాయికి ఎక్కడ పెట్టాడు, పెడస్టల్ మీద తీసుకెళ్ళి పెట్టినట్టు ఆ అమ్మాయికి. సో ఒక మోటివేషన్. అండ్ విష్ణుప్రియ అంటది ఇంక నేను ఆన్లైన్ కదా ఆడు అంటే, ఇంక నేను ఆన్లైన్ కదా ఇంకెక్కడ ఆడతాను అని చెప్తుంది. ఈ అమ్మాయి ఏంటంటే చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుద్ది. ఇప్పుడు అతను చెప్పేసి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కదా, అతను ఎలా చెప్తాను నాకు అస్సలు నచ్చలేదు, ఇలా మాట్లాడదు. అతను ఇచ్చేసాడు కదా, ఇంక నేను ఆన్లైన్ కదా, ఇలా మాట్లాడుద్ది. ఇలా మాట్లాడినప్పుడు ఏమైందంటే ఎవరికైనా కానీ
గుండె కొంచెం కరుగుద్ది అనమాట. ఈమె కూడా అఖిల్ మీద గట్టిగా మాట్లాడే నాకు నచ్చలేదు ఇట్లా మాట్లాడింది అనుకో, ఓకే. బట్ అది ఒక సిచ్యువేషన్ కింద చూస్తాం, జడ్జి చేసే దానికి ఉంటుంది. బట్ ఈ అమ్మాయి చాలా ఇట్లా మాట్లాడేసరికి ఏమైందంటే ఎక్కడో కొంచెం సాఫ్ట్ కార్నర్ వస్తుంది. నిఖిల్ అంటాడు గేమే, ఇక్కడ నిఖిల్ ఒక మాట చెప్తాడు, గేమ్ ఇది మామూలుగా ఉండదు ఈ మాట, గేమే ఆట కాదు, గేమ్లోనే విన్ అయితే విన్ అయినట్టు కాదు, గేమ్లు ఆడకపోతే ఆడలేనట్టు కాదు, అన్ని గేమ్స్ గెలిచేస్తే ట్రోఫీస్ ఇచ్చేస్తారని కూడా కాదు అని చెప్తారు ఒక మాట. ఇంకొకసారి చెప్తాను మళ్ళీ, గేమే ఆట కాదు, గేమ్లోనే విన్ అయితే విన్ అయినట్టు కాదు, గేమ్లో ఆడకపోతే ఆడలేనట్టు కాదు, అన్ని గేమ్స్ గెలిచేస్తే ట్రోఫీ ఇచ్చేస్తారని కాదు. ఏదైతే ఈ మాట చెప్పాడో ఈ మాట అర్థం చేసుకోవాలి అన్న మినిమం 10 PhDలు చేసి ఉండాలి. డిగ్రీలు కూడా సరిపోదు, ఇంటర్లో డిగ్రీలు పనికిరావు, మినిమం 10 PhDలు చేయాలి. అసలు ఏం చెప్పాడో ఏందో ఏం అర్థం కాల. బట్ ఫైనల్గా ఓవరాల్గా తను చెప్పింది ఏంటంటే, ఈ టాస్క్ ఆడకపోయినంత మాత్రాన నువ్వు ఆడలేవని కాదు, నువ్వు ఈ టాస్క్ గెలవకపోయినంత మాత్రాన నువ్వు గెలవలేనట్టు కాదు, నువ్వు గెలవగలుగుతావు, నువ్వు ఆడు, నువ్వు గట్టిగా ఆడు అన్నట్టు చెప్పాడు. దానికి గట్టిగా అసలు మామూలు డైలాగ్ కాదు, అంతా బాలయ్య బాబు ఫైర్ అంటే అది సంథింగ్ అది ఉంటుంది, ఐఎమ్ ద ట్రబుల్ ఐ విల్ బి, అట్లాంటి డైలాగ్ అనమాట. అది మామూలుగా చెప్పలేదు అసలు. కాసేపు ఒక సెకండ్ షాక్ నేను, అమ్మ ఏంద్ర బాబు ఈ డైలాగ్ అని. ఇది జస్ట్ 15th వీక్ లోపలికి వెళ్ళడానికి. నిజంగా నీకు అంత ఉంటే నువ్వు మనం 14th వీక్లో సేవ్ అయ్యి కూడా లోపలికి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నువ్వు నించునేది ఓకే, మనం మన కోసం మనం నిలుస్తున్నాము. ఇక్కడ మనల్ని బయటికి పంపించాలంటే జనం బయటికి పంపిస్తారు. సో మన ట్రై మనం ఇస్తూ పోవాలి. నిఖిల్ విష్ణులాగా ఆడదు, విష్ణుప్రియ నిఖిల్ లాగా ఆడలేదు. నిఖిల్ సో ఎవరిలాగైనా ఆడాలి, సో ఆడు అంటాడనమాట. నువ్వు ఫైర్ చూపించు అన్నట్టు మాట్లాడతారు. సో ఈ అమ్మాయి అదే అంటది అనమాట, నేను ఇంకా ఆడలేను కదా అంటది. ఇక్కడ బేసిక్గా మన నిఖిల్ కాదు అఖిల్ వెళ్ళేటప్పుడు కూడా విచిత్రంగా మాట్లాడతాడు. నాకు ఎక్కడ నచ్చలేదంటే అఖిల్, నాకు ఎంత కోపం వచ్చిందంటే, నువ్వు దెబ్బ కొట్టు, గట్టి కొట్టు, మొహం పగిలిపోయేలా కొట్టు, తీసుకుంటారు, పడిపోతారు. తర్వాత నువ్వు కింద పడిపోయిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అలాంటివి మాట్లాడకూడదు. ఎదుటికి జర్రని కాల్చుద్ది. కొట్టింది నువ్వే, మళ్ళీ ఆయింట్మెంట్ పూసేది కూడా నువ్వే అయితే అది అస్సలు కరెక్ట్ కాదు. నేను ఏమంటానంటే, నీకు విష్ణుప్రియ నీకు ఎందుకు ఇవ్వలేదు తెలుసా, నీలో ఫైర్ రావాలని చెప్పి నేను ఇవ్వలేదు. నువ్వు ఫైర్ తీసుకురా బయటికి, ఫైర్ చూపించు, నాకు ఫైర్ చూపించు. ఏంది ఫైర్ చూపించేది ఆ పిల్ల? తీసుకెళ్ళి ఆ గ్యాస్ స్టవ్ కాడ తీసుకెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి ఇదిగో ఫైర్ అని చూపించాల్సిందే. ఏంది ఫైర్ చూపించేది? ఏం మాట్లాడాలంటే, నిజంగా అఖిల్ సార్థక్ అనే వ్యక్తి కంట్రోల్, అతని నిజంగా ఏం చెప్పాలంటే, విష్ణుప్రియ ఇదిగో నువ్వు థర్డ్ ప్లేస్లోకి వచ్చావు, నీలో లిటిల్ బిట్ ఫైర్ కనిపించింది, సో అందుకనే నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాము, లేకపోతే నిన్నే తీసేద్దామని అనుకున్నాము యాక్చువల్గా, బట్ తేజాన్ని తీసేస్తున్నాము. నువ్వు గట్టిగా ఆడు, ఫైర్ చూపించు, వేరే వాళ్ళ కోసం ఎవరి కోసం సాక్రిఫైస్ చేయొద్దు, నీ గేమ్ నువ్వు ఆడు విష్ణుప్రియ అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయిలో ఒక ఫైర్ వచ్చి అది ఫైర్ చూపించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంది అమ్మాయి ఫైర్ చూపించేది? 14th వీక్లో ఇప్పుడు గేమ్స్ జరుగుతుంటే మధ్యలో వచ్చి నేను ఫైర్ చూపిస్తా అని చెప్పి వచ్చి ఎగురుద్దా? ఇంకా అమ్మాయి నెక్స్ట్ వీక్ ఫైర్ గేమ్ చూపిస్తుంది. ఫైర్ ఏముంటుంది నెక్స్ట్ వీక్లో అమ్మాయి చూపించడానికి? గేమ్లోంచి బయటకు తీసేసి ఫైర్ చూపించమని ఏదైతే చెప్పాడో ఆ ఇల్లాజికల్ లాజికల్కి నిజంగా నేనైతే ఫోటో లేదు కానీ ఫోటో ఉంటే అక్కడ తగిలితే దండం పెట్టేవాడిని. మామూలు విషయం కదా అసలు. అతనిది ఈ ఎగస్టాల్ మాటలే నచ్చింది నాకు బేసిక్గా, అదన్నమాట అఖిల్ సార్థక్ చేసింది. సో నబీలు పృథ్వీ డిస్కషన్ పెట్టుకుంటారనమాట. నెక్స్ట్ వీళ్ళు నబీల్ అంటే ఈ నబీల్ ఏంటంటే, నన్ను ఎవరు సెలెక్ట్ చేయరు, ఇంకా నేను ఏదో గేమ్ ఆడదాము, ఏదో పీకేద్దాము, టీటీఎఫ్ గెలిచేద్దాము, అది ఇది అనుకున్నాను. నన్ను గెలిచే దగ్గర పక్కన పెట్టు, నన్ను అసలు ఎవడు సెలెక్ట్ చేయట్లేదు అని చెప్పి ఇతను బాధితుంది. ఇతను ఏమంటానంటే, ఇతను నిజంగా సడన్గా ఒకప్పుడు మెచ్యూర్గా కనిపించేవాడు నాకు, సడన్గా చాలా పిల్లోళ్ళకి కనిపిస్తున్నాడు. మేబీ ఆ గడ్డాలు మీసాలు తీసిన తర్వాత, లేకుంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత సడన్గా నాకు ఏం అర్థం కావట్లేదు, చాలా పిల్లోళ్ళకి కనిపిస్తున్నాడు. చాలా అంటే చాలా పిల్లోళ్ళలాగా. ఒకప్పుడు నిఖిల్, పృథ్వీ, నబీల్ ఒకటే ఏజ్ లాగా, ఒకటే డిస్కషన్ పెట్టుకుని ఒకటే ఏజ్ లాగా కనిపించేవాళ్ళు. ఇప్పుడేదో నిఖిల్, పృథ్వీ, నబీల్తో మాట్లాడుతుంటే ఏదో చిన్నపిల్లడితో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు.
ఎట్లా అయినా ఇంప్రెస్ చేయాలి, కావాలంటే అఖిల్లా కూడా ఇమిటేట్, వచ్చిన వాళ్ళు ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి, కావాలంటే అఖిల్లా కూడా ఇమిటేట్ చేస్తా, గౌతమ్ని కూడా ఇమిటేట్ చేస్తాడు, కావాలంటే నామినేషన్ వేస్తే వేసుకోమను, ఎలా ఉంటాడో ఎలా మాట్లాడతాడో అని చెప్పి గౌతమ్ని కూడా నామినేట్ చేస్తానంటాడు అనమాట. అంటే లైక్ గౌతమ్ నిన్న పృథ్వీని ఇమిటేట్ చేశారు కదా, ఏం పర్లేదు నేను గౌతమ్ని కూడా కావాలంటే ఇమిటేట్ చేస్తాను, నామినేట్ చేస్తే చేసుకోమని చెప్పి చెప్తా అంటాడు అనమాట. పృథ్వీ అంటాడు రోహిణికి గారికి లక్ ఉంది, అసలు 8 వీక్స్ నామినేషన్స్లోకి రాలేదు, తర్వాత మెగా చీఫ్ కంటెండర్, తర్వాత మెగా చీఫ్, ఇప్పుడు టీటీఎఫ్ కంటెండర్, అసలు మామూలు విషయం కాదు అంటే నబీల్ అంటాడు అనమాట. ఇప్పుడు టీటీఎఫ్లో గెలిస్తే ఆమె ఫినాల్స్లోకి వితౌట్ నామినేషన్స్ ఫైనల్స్లోకి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు, రికార్డ్ అంటాడు నబీల్లో ఇట్లాంటివి కొన్ని స్పార్క్ వెలుగుతూ ఉంటారు అనమాట. అప్పుడప్పుడు ఈ కొన్ని కరెక్ట్గా ఉంటాయి మాటలు. పృథ్వీ అంటాడు అనమాట, బట్ టీటీఎఫ్ అనేది పవర్, ఓకే, నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు 14th వీక్లో ఉండు, అక్కడ నువ్వు సేవ్ అయ్యేటప్పుడు అది వచ్చే కిక్ వేరు, అసలు మామూలు కాదు కిక్. నీకు 14th వీక్లో నువ్వు సేవ్ అయ్యి ఆ కిక్ వస్తే నువ్వు అది ముందుకెళ్తే అక్కడి నుంచి నువ్వు 15th వీక్లోకి వెళ్ళావు అనుకో, అది మామూలు విషయం కదా, అక్కడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు ఇది గెలిచి నువ్వు 15th వీక్లోకి వెళ్ళినా అక్కడ గెలుస్తావు నమ్మకం లేదంటారు. సో ఇది లాజిక్ పాయింట్ అనమాట. అంటే ఏంటంటే ఆడియన్స్ ఓట్లతోటి ఒక 1 by వీక్ బై వీక్ గెలుచుకుంటూ ముందుకెళ్ళి అక్కడికి వెళ్తే 15th వీక్లోకి వెళ్తే అట్లీస్ట్ నువ్వు గెలుస్తావు అన్న నమ్మకం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ నీ ఎఫర్ట్స్తో నువ్వు ఆడుతున్నావు, నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఓకే, బట్ లక్ సహకరిస్తుంది, నువ్వు ఆడుతున్నావు. నువ్వు నామినేషన్స్లోకి రాకుండా ఫినాలో వీక్లోకి వెళ్ళిపోతే నీకు ఓట్లు వేస్తారు అన్న నమ్మకం లేదు, ఫైనల్కి గెలుస్తావు అన్న కాన్ఫిడెన్స్ నీలో ఉండదు. ఫినాలో వీక్లో ఉంటావు అని మాత్రమే నీకు తెలుసు, కానీ గెలుస్తావు నా కాన్ఫిడెన్స్ అయితే నీలో బిల్డ్ అవ్వదు అన్నట్టు మనోడు చెప్తాడనమాట. అది కరెక్ట్గానే చెప్తాడు అనిపించింది. అండ్ నెక్స్ట్ నిఖిల్ వస్తాడు, నిఖిల్ జాయిన్ అవుతాడు. సో నిఖిల్ జాయిన్ అయ్యి నిఖిల్ మాట్లాడతాడు అనమాట. అరే 20 years నేను నాలాగున్నాను, సో సడన్గా వచ్చి నువ్వు ఇది చెయ్యాలి, 20 people వచ్చి నువ్వు ఇలా చెయ్యి ఇలా ఉండాలి అంటే నా వల్ల కాదు, నేను నాలాగే ఉంటాను, ఎవరిలాగే ఉంటారు, నేను వేరేలాగుంటాను, నాకు కప్పించేస్తారా, నేను 100 మంది చెప్తారు వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తా, కప్పించేస్తారా, 1000 మందిని వాళ్ళు చెప్పిన పనే నేను చేస్తా, నాకు కప్పించేస్తారంటే చెప్పి నేను చేస్తా అంటాడు. అంటే ఏంటంటే ఇతని ఉద్దేశం ఏంటంటే కప్పు కోసమే నువ్వు ఇలా ఆడాలి అని చెప్తున్నారేమో ఇతనికి అని అతను అనుకొని అతను చెప్తున్నాడు అనమాట. వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తాను, నాకు కప్పించేస్తారా అని. సో నేను నాలాగే ఉంటాను, అదే జనానికి నచ్చి నాకు కప్పు ఇవ్వాలి అన్నట్టు ఇతను చెప్తుంటాడు. పాపం అదే కదా విష్ణుప్రియ ఫస్ట్ నుంచి మొత్తుకుంటూ వచ్చేది. నిఖిల్ చెప్పినప్పుడు మనం గట్టిగా అవును కదా అంటాము, పాపం విష్ణుప్రియ చెప్తే మనం వినం బేసిక్గా. విష్ణుప్రియ కూడా పాపం అదే చెప్తుంది ఫస్ట్ నుంచి, నేను నాలాగే ఉంటాను, గెలిస్తే గెలుస్తా లేకుంటే లేదు, ఆడియన్స్ చేతిలో ఉంటుంది, బట్ బీ మై సెల్ఫ్ అంటది అమ్మాయి. నిఖిల్ కూడా అదే అంటాడు, నేను నాలాగుంటాను, ఇప్పుడు నేను పృథ్వీ లాగా ఉండలేను, నువ్వు నాలాగా ఉండలేవు, నేను నీలాగా ఉండలేను. సో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను అనుకో ఒకలాగుంటుంది, పృథ్వీ ఆలోచిస్తుంటే ఒకలాగుంటుంది, నీ ఆలోచన కూడా ఒకలాగుంటుంది. మనం కామ్గా కూర్చున్నా కూడా వేరేగా ఉంటాం మనం. ఇప్పుడు నేను కామ్గా కూర్చున్నాను అనుకో, నేను ఏదో ఎమోషనల్గా ఉన్నాను అంటారు. పృథ్వీ కామ్గా కూర్చున్నాడు అనుకో చిల్ అవుతున్నాడు అంటారు, బట్ అతను ఏదో ఆలోచిస్తుంటాడు, బట్ చిల్ అవుతున్నాడు అంటారు. అదే నువ్వు కామ్గా ఉన్నావు అనుకో, వీడు ఏదో స్ట్రాటజీస్ వేస్తున్నాడే అంటారు అని నిఖిల్ అంటాడు. అప్పుడు నబీల్ మరి స్ట్రాటజీస్ అవి వేయాలి కదా అని నబీల్ అంటాడు. నబీల్కి కొంచెం ఇచ్చిన అంటాడు. నబీల్ మామూలు విషయం కదా అసలు నబీల్ క్యారెక్టరు చాలా ఫన్ క్యారెక్టర్ అయిపోయింది సడన్గా. సో తర్వాత ప్రేరణ కూడా వస్తుంది. ప్రేరణ కూడా వచ్చి కూర్చున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. పృథ్వీ అడుగుతారు ప్రేరణని, విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చారు కదా, సో అది ఇవ్వడం నీకు కరెక్ట్ అనిపించిందా అని అడిగితే దాని మీద ఒపీనియన్ ఏంటని అడిగితే తను అంటది తను గేమ్ చాలా బాగా ఆడింది, ఫస్ట్ దాంట్లో థర్డ్ ప్లేస్లోకి వచ్చింది, దాన్ని అసలు తేజ అయితే దాన్ని అసలు ఫినిష్ చేయలేదు, అండ్ సెకండ్ దాంట్లో తేజ కూడా అసలు 2 games ఫినిష్ చేయలేదు, కాబట్టి విష్ణుప్రియ ఒక గేమ్ అన్న ఫినిష్ చేసింది. బేసర్ ఆన్ దట్ విష్ణుప్రియకే ఇవ్వాలి. బట్ వాళ్ళు ఓవరాల్ గేమ్ చూశారు కదా, గేమ్ అంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నాము అది ఇది ఆట తీరు చూశారు కదా, ఆట తీరు చూసినప్పుడు మేబీ ఆయనకి ఇవ్వాలనిపించలేదేమో. అండ్ దట్టు ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది కదా, అందుకని మేబీ అవి ఓట్స్, సో అందుకని కూడా కన్సిడర్ చేసి ఉంటారేమో అని చెప్పంటే అప్పుడు వీళ్ళందరూ చెప్తారనమాట, అలా కాదమ్మా పాప ప్రేరణ, అక్కడ యాక్చువల్గా గౌతమ్ ఫస్ట్ చేశాడు, గౌతమ్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, అది కాదు, సో అలా అయితే కాదని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నబీల్ అంటాడు. నబీల్కి మేబీ అది తెలుసో లేకపోతే నబీల్కి అనిపించిందో చెప్తాడు. అంటే ఆమె మేబీ ముందు నిలబడింది కదా, బజర్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత వెనక నుంచే పెట్టండి అని చెప్పిన తర్వాత కూడా టేబుల్ ముందు నిలబడే పెట్టుది కదా కొంతసేపు, సో తర్వాత వెనక్కి వెళ్ళింది కదా, మేబీ అది కన్సిడర్ చేసి ఆమెకి ఇవ్వకపోయి ఉండొచ్చేమో
అన్న ఒక పాయింట్ చెప్తాడు. అది అతనికి తెలిసి చెప్తాడో తెలియక చెప్తాడో ఏమో కానీ బట్ అది కరెక్టే చెప్తాడు. వీళ్ళు ఆ పాయింట్ని కూడా కన్సిడర్ చేసుకుంటారు కాబట్టి. తర్వాత నిఖిల్ మాట్లాడుతుంటాడు అనమాట, నాకు టీటీఎఫ్ నాకొద్దు, టికెట్ ఫినాలే నాకొద్దు, నాకు గేమ్ ఆడాలి, నీకు వద్దా, నీకు టీటీఎఫ్ వద్దా అంటే నాకు టీటీఎఫ్ వద్దు బట్ గేమ్ ఆడాలి అంటే నువ్వు టీటీఎఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నావు అంటే అలా కాదు, నాకు గేమ్ ఆడాలి, నేను గేమ్ ఆడితే చాలు, నాకు 3 వీక్స్ నుంచి నన్ను కూర్చోబెట్టేశారు పక్కన, నాకు గేమ్ ఆడాలి, నేను గేమ్ ఆడితే చాలు, టీటీఎఫ్ని గెలవాలని కాదు అంటే అతను కనీసం గేమ్ అన్నా ఆడాలి, గేమ్ ఏం ఆడట్లేదు, టీటీఎఫ్ గెలవట్లేదు, టీటీఎఫ్ కోసం కాదు నాకు గేమ్ ఆడాలని ఉంది, నేను గేమ్ ఆడాలి అని అతను అంటాడు అనమాట. ఒకవేళ నేను గేమ్ ఆడి టీటీఎఫ్ గెలిస్తే అది బోనస్, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ముందుకే లోపలికి 14th వీక్ దాటి 15th వీక్లోకి వస్తాను, అది ప్రాబ్లం కాదు, బట్ గేమ్ ఆడాలి, 3 వీక్స్ నుంచి ఆడలేదని చెప్పి ఇతను అంటాడు అనమాట. మళ్ళీ నాకు టీటీఎఫ్ అక్కర్లేదు, నేను గేమ్ కూడా ఆడను అంటే మళ్ళీ నాకు సార్ గట్టిగా వేసుకుంటారు. నాకు సార్ ఏముంది, జనాలే వేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు 3 వారాల నుంచి గేమ్ ఆడలేదని చెప్పి మేము బాధపడతా ఉంటే నాకు టీటీఎఫ్ అక్కర్లేదు, నాకు గేమ్ అక్కర్లేదు అంటావా అని చెప్పి బయట జనాలు వేసుకుంటారు బేసిక్గా, అతని ఫ్యాన్సే వేసుకుంటారు బేసిక్గా. సో కొంచెం క్లారిటీ ఇచ్చారు, నాకు టీటీఎఫ్ అవసరం లేదు బట్ నేను గేమ్ ఆడాలి, నాకు గేమ్ ఆడాలని ఉంది అని అంటారు. అదే ఒక్క హైలైట్ అన్నమాట. సో ఇక్కడ ఈ అమ్మాయి మాట్లాడుతుంటుంది, అంటే వెళ్ళిపోతావా అంటే అతనికి టీటీఎఫ్ అక్కర్లేదు, అసలు బిగ్ బాసే అక్కర్లేదు, వెళ్ళిపోతాడు రా అతను అని చెప్పి ప్రేరణ అంటే నిఖిల్ అంటాడు అదేదో ఎమోషనల్ అన్నాడు అని చెప్పి నవ్వుతా ఉంటాడు. ఆ రోజు అన్నాడు ఇది వెళ్ళిపోతాడు అని, అదేదో ఎమోషనల్ అన్నాడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు గేమ్ ఆడతా అని అంటాడు అనమాట నిఖిల్. అండ్ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళ డిస్కషన్ స్టార్ట్ అయింది. మనోడు గౌతమ్ బీభత్సమైన మోటివేషన్ ఇస్తూ ఉంటాడు, అసలు మామూలు కూడా కాదు, మీరు కమెడియన్స్ అని అలా అనుకోకండి, మీరు కమెడియన్స్ గెలవడానికి కూడా గెలవగలుగుతారు, అసలు మీరు ఏదైతే ఆ మిత్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేయండి, మీరు ఆ వాళ్ళని మీరు బ్రేక్ చేయండి, మీరు కమెడియన్స్ కాదు, మీరు కూడా గేమ్ ఆడగలుగుతారు. నేను అందుకని ఆమెకు చెప్పాను, రోహిణి గారికి మీరు ఫైటర్ అని కూడా చెప్పాను నేను, అందుకని ఆమె గెలిచినప్పుడు కూడా అలాగా నేను మన పైకి లేపాను. సో ఐ ఫెల్ట్, సో కమెడియన్స్ కూడా ఆడగలుగుతారు, గెలవగలుగుతారు, ఇప్పుడు దాకా ఏ సీజన్లో లేకపోతే మీరు కూడా చూపించండి గెలవగలుగుతాము అని చెప్పి మనవాడు అంటాడు. మేబీ ఇప్పటి వరకు కమెడియన్స్ ఎవరైనా లోపలికి వచ్చారు టాప్ 5లోకి అంటే మీరు ఎక్కడా కనపట్ల, మేబీ టాప్ 5లోకి తీసుకొచ్చే అవకాశం ఈసారి ఉంటుందేమో, బట్ ఈసారి టాప్ 5లోకి వీళ్ళ ముగ్గురు నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది అబ్బా టాప్ 5లోకి రావడానికి. సో అది రోహిణి గారికే కనిపిస్తుంది, ఎందుకంటే ఎఫెక్ట్స్ రోహిణి గారికే కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే అసలు అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ రోహిణి గారు గెలుస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా మన అవినాష్ గెలుచున్నాడు టీటీఎఫ్. సో ఇద్దరు టీటీఎఫ్లు గెలుచున్నారు కాబట్టి, సో మేబీ తేజ కూడా టీటీఎఫ్ గెలిచారనుకో, ప్రాబబిలిటీ వీళ్ళ ముగ్గురులో ఎవరికొకరికి వచ్చే అవకాశం ఉంటుంది టీటీఎఫ్. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు అవినాష్ వచ్చారు టీటీఎఫ్కి, ఓకే, రోహిణి రాదు ఫినాలే వీక్లోకి, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోద్ది. రోహిణి గారు టీటీఎఫ్లోకి వచ్చారనుకో, అవినాష్ తేజ మేబీ ఎవరొకరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు ఖచ్చితంగా. సో వీళ్ళ ముగ్గురులో ఒకరికి మాత్రం ఖచ్చితంగా వైల్డ్ కార్డ్గా ఛాన్స్ ఉంటుంది. అండ్ రెండో వైల్డ్ కార్డ్గా ఖచ్చితంగా గౌతమ్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, సో వైల్డ్ కార్డ్స్ ఇద్దరు వెళ్తారు టాప్ 6లోకి. లాస్ట్ వీక్ టాప్ 6 కాబట్టి వీళ్ళిద్దరు వెళ్ళే ఛాన్సెస్ ఎవరు ఎక్కువ ఉంటాయి. మిగిలిన నలుగురు నాకు తెలిసి ఓజీసీ నుంచే ఉంటారు. సో అప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళ గురించి చెప్పడం మొదలు పెడతాను. మేము అన్నీ బాగా గేమ్స్ ఆడాం, మేమంతా చాలా బాగా మాట్లాడతాం, మేము అన్నీ బాగా మాట్లాడతాము. అండ్ రోహిణి గారు అంటారు అనమాట, అంటే మేము జోకులు చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ అందరూ నవ్విస్తూ ఉంటాం కదా, సడన్గా మేము ఎమోషనల్గా మాట్లాడినా లేకుంటే మేము ఫైర్గా మాట్లాడినా, నామినేషన్స్లో గట్టిగా మాట్లాడినా వాళ్ళు నవ్వుకుంటారు, ఇంద్రాయిలు మాట్లాడేస్తున్నారు అది ఇది అని అనుకుంటారని ఆమె అంటుంది. బట్ అట్లా ఎవరు అనుకోరు. సో బేబీ ఆమె మిస్టేక్గా ఫీల్ అవుతున్నట్టుంది, అట్లా ఎవరు అనుకోరు. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నప్పుడు సో ఖచ్చితంగా బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్ళిన తర్వాత కమెడియన్ అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఎవరైనా కానీ గేమే దాన్నే కన్సిడర్ చేస్తారు. బట్ వీళ్ళకున్న ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వీళ్ళు లోపలికి రావడానికి అది ప్రైమరీ అడ్వాంటేజ్, అదే వాళ్ళ మెయిన్ అడ్వాంటేజ్. బట్ వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్తో అందరితో ఈక్వల్ అయిపోయిన తర్వాత అది వీళ్ళు ఏదైతే వాళ్ళ ప్రైమరీ అడ్వాంటేజ్ అనుకుంటారో అది వీళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది కమెడియన్స్కి. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ ఆర్టిస్ట్, ఇప్పుడు అతను ఏమన్నా సీరియల్ డ్రామా ఏమన్నా వేస్తాడు అక్కడ? లేదు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కదా. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ యూట్యూబర్, అక్కడ ఏమైనా చేస్తాడు నబీల్? ఏం లేదు కదా. బట్ వీళ్ళు మాత్రం స్కిట్లు చేయొచ్చు. సో కంటెస్టెంట్స్తో ఈక్వల్ ప్లస్ వీళ్ళు స్కిట్స్ చేయొచ్చు. దట్ మీన్స్ వాళ్ళకి అది యాడెడ్ అడ్వాంటేజ్ కామెడీ అనేది. అంతే తప్పితే వాళ్ళని అక్కడ ఎవరు తక్కువ చేసేది లేదు, తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. తప్పుంటే తప్పుని గట్టిగా మాట్లాడతారు.
బట్ ఒక పాయింట్లో ఏంటంటే లైక్ మేబీ రివ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నిజంగా ఆమె చెప్పింది అప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం మొన్నటి వరకు రివ్యూయర్స్ ఎవరు కనీసం తమ్నేల్ కూడా పెట్టేది లేదు. సో లాస్ట్ వీక్ మెగా చీఫ్ అయినప్పుడు తమ్నేల్ పెట్టారు రోహిణిది. ఎందుకు పెట్టారు? అందుకు పెట్టారు. మరి నిన్న పెట్టారా అంటే నిన్న పెట్టరు. మళ్ళీ నిన్నెందుకు పెట్టలేదు? అందుకు పెట్టలేదు. అప్పుడు ఎందుకు పెట్టారు? అందుకు పెట్టారు. నిన్నెందుకు పెట్టలేదు? ఇందుకు పెట్టలేదు. ఇలా ఉంటుంది అన్నమాట బేసిక్గా. అంటే లైక్ వాళ్ళని వాళ్ళ కక్షల కోసం, వాళ్ళ కార్పణ్యాల కోసం, వాళ్ళ పకల కోసం, వాళ్ళ ప్రతీకాల కోసం, వాళ్ళ సంథింగ్ కోసం వీళ్ళు వాడుకుంటున్నారు అంతే. కొంతమంది పర్టికులర్ తెలుగు భాషని అమితంగా, తెలుగుని అమితంగా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణని మా రాష్ట్రాలు సొంత మేము అని గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు రోహిణి గారిని వాళ్ళ అవసరాల రీత్యా అప్పుడప్పుడు తమ్నేల్లో పెడుతుంటారనమాట. సో నేను అందుకే యాక్చువల్గా 3 వారాల క్రితం 4 వారాల క్రితం చెప్పా, అరే వాళ్ళ కమెడియన్స్ గెలవట్లేదు అని చెప్పి ఆ రీల్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ దాన్ని షేర్లు చేస్తున్నారే, దాన్ని షేర్లు చేసేక ముందు కనీసం ఇప్పుడు రోహిణి గారిని లాస్ట్ వీక్ నుంచి పెడుతున్నారబ్బా. అంతకుముందు ఎప్పుడైనా రోహిణిని తీసుకొచ్చి పెట్టారా? రోహిణి నామినేషన్ ఎప్పుడు చేయలేదా? రోహిణి ఎప్పుడు మాట్లాడలేదా? రోహిణి ఎప్పుడు తప్పులు చేయలేదా? చాలాసార్లు రోహిణి తప్పులు చేసింది కదా, చాలాసార్లు రోహిణి కరెక్ట్లు చేసింది కదా, చాలాసార్లు రోహిణి గేమ్లు గెలిచింది కదా, చాలాసార్లు రోహిణి గేమ్ ఆడింది కదా. ఎప్పుడైనా రోహిణి తీసుకొచ్చి తమ్నేల్లో పెట్టారు? ఒకప్పుడు ఆమె తప్పు గురించి మాట్లాడరు, ఆమె చేసిన మంచి గురించి మాట్లాడరు, ఏమీ మాట్లాడరు. సడన్గా ఇప్పుడు తీసుకొచ్చి లాస్ట్ వీక్ నుంచి మొదలు పెట్టారు ఆమె గురించి మాట్లాడటం. మనం తప్పు చేస్తున్నాం. అది మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె మాట్లాడితే 110% ఆమె కరెక్ట్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మేబీ ఆమె తప్పేమో, కానీ రివ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా 110% కరెక్ట్ ఆమె చెప్పింది. సో నెక్స్ట్ తర్వాత ఇలా మనోడు మోటివేషన్ ఇస్తారు, మీరు ఆ వాల్ బ్రేక్ చేయండి, మీరు గట్టిగా ఆడండి, ఏం పర్లేదు, ఎవరి సత్తా ఏంటో వాడిది, ఎవరికి మీరు ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సో మీరేంటనేది మీరు ఆడుకుంటా వెళ్ళిపోండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు, ఆడియన్స్ తోటి మీ కనెక్షన్ ఉన్నట్టు అని మాట్లాడతారు. గట్టిగా మాట్లాడండి, అవసరమైతే ప్రశ్నించండి, గట్టిగా చెయ్యండి అని చెప్పి మనోడు మోటివేషన్ ఇస్తాడు అనమాట. గట్టిగా తప్పుంటే తప్పు చెప్పండి, ఏదైనా జరిగితే మీకు అన్యాయం జరిగితే మీరు ఊరుకోవద్దు, ఇలా మనోడు మంచి మోటివేషన్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు కూడా ఇంకా మనోడు అవినాష్ దొరికిందే సందుగా అని చెప్పి తన గురించి తను చెప్పుకుంటూ ఉంటాడు, కాసేపు హ్యాపీగా ఎలివేషన్ ఇచ్చుకుంటాడు, అయిపోద్ది. తర్వాత నిఖిల్ ప్రేరణ డిస్కషన్ పెట్టుకుంటారు. నిఖిల్ ప్రేరణ డిస్కషన్ రిగార్డింగ్ నామినేషన్ గురించి. లాస్ట్ నన్ను ఎందుకు నామినేట్ చేసేవారు? ఈ అబ్బాయి లాజిక్ ఏంటంటే నామినేట్ చేయడానికి బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎవరైతే మీకు ఫినాలేలో ఉండకూడదు అనుకుంటున్నారో, లేకుంటే ఎవరైతే విన్నర్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయండి అని చెప్తారు. సో ఇతను నామినేట్ చేసేసరికి అంటే నేను విన్నర్ అవ్వకూడదని అతను నన్ను నామినేట్ చేశారు అన్న సెన్స్లో అమ్మాయి ఆలోచిస్తుంది. బికాస్ ఆఫ్ ఈ పాయింట్ ఒకటి తీసుకొచ్చి నేను విన్నర్ అవ్వకూడదా అంటే అంత పెద్ద తప్ప ఇది, నేను విన్నర్ అవ్వకూడని అంత తప్ప ఇది అన్న సెన్స్లో అమ్మాయి మాట్లాడితే అమ్మాయి ఆలోచించుద్ది అనమాట. సో అందుకని చాలా గట్టిగా మాట్లాడుద్ది. బట్ మాట్లాడేటప్పుడు అలా నామినేట్ చేయడం అది ఇది నాకు నచ్చలేదంటే, నువ్వు అలా చేయడం కూడా తప్పే అది ఇది కదా అంటే, నువ్వు నాతో మాట్లాడితే సరిపోద్ది కదా, నువ్వు నాకు అది చెప్తే సరిపోద్ది కదా అని చెప్పి ఈతిని అంటది. మనోడు అంటాడు, నువ్వు ఎప్పుడైనా అట్లా కనీసం కూర్చొని మాట్లాడావా? ఎప్పుడు చూసినా నువ్వు అసలు ఎవరికీ లేవు, నువ్వు విష్ణుప్రియ నీ గురించి ఏమనుకుంటుంది తెలుసా, యష్మి నీ గురించి ఏమనుకుంటుంది తెలుసా, సో వాళ్ళు రాశారు యాక్చువల్గా నువ్వు కనీసం మాతో కూర్చొని మాట్లాడవు అది ఇది అని చెప్తే ఈమె ఏమంటుందంటే, యాక్చువల్గా ఈమె గురించి చెప్పాలి. మొన్న నామినేట్ చేసినప్పుడు నువ్వెందుకు కెమెరా ఫేవర్గా ఉన్నావు అని చెప్పి గౌతమ్ అంటే కొంతమంది రీల్ షేర్ చేస్తున్నారు. యష్మి ముందు వెళ్ళిపోద్ది అనుకున్నారు, ఆ డబుల్ ఎలిమినేషన్ క్యాన్సిల్ అయింది కదా, నో ఎలిమినేషన్ అయింది కదా, అప్పుడు యాక్చువల్గా వయ్యి వెళ్ళిపోద్ది అని చెప్పి నబీల్ తనదనమాట. తర్వాత మళ్ళీ యష్మి వెళ్ళిపోయిన తర్వాత ఏడుచుద్ది అనమాట. అది చూసావా ఈ అమ్మాయి అప్పుడు ఎలిమినేట్ అయిపోద్దని చెప్పింది, మొన్న ఏడ్చింది, సో ఇది కెమెరా ఫేవర్ కోసం కదా అని వాళ్ళు అంటారు. అక్కడ నేనేమంటానంటే, అసలు యష్మితో ఆ అమ్మాయి అంత క్లోజ్ ఫ్రెండా అయిందా అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఎందుకంటే యష్మి వెళ్ళిపోయినప్పుడు అక్కడ సెకండ్ ఏడ్చింది, దాని తర్వాత లోపలికి వచ్చి బజ్జీలు వేసుకుందామా, ఏ బజ్జీలు వేసుకుందాం తింటామని చెప్పింది. అదే రోహిణి అవినాష్ వెళ్ళిపోయి ఉంటే రోజంతా ఏడ్చేది, పక్క రోజు ఉదయం లేచి మళ్ళీ ఏడ్చేది, మళ్ళీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఏడ్చేది రోహిణి. అరే అమ్మాయి వెళ్ళిపోయితే కనీసం ఏం లేదు, బజ్జీలు వేసుకుని తిందామనింది. సో దట్ మీన్స్ నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ నలుగురు జస్ట్ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకున్నారు, వాళ్ళు ఏం గ్రూప్ గేమ్ ఆడాల, సపోర్ట్ ఇచ్చుకున్నారు. దట్టు ఈ అమ్మాయికి, ప్రేరణ అనే అమ్మాయికి నిఖిల్ మాత్రమే క్లోజ్ ఫ్రెండ్, మిగిలిన వాళ్ళిద్దరూ జస్ట్ అక్కడికక్కడ కొలీగ్స్. అండ్ ఏదైతే చెప్పిద్దో మాకు అంత పరిచయం లేదు, మేము ఒకటే సీరియల్ చేసినా అని చెప్పి యష్మి చెప్పిద్దో అది నిజం క్లియర్గా కనిపిస్తుంది. యష్మి వెళ్ళిపోయినందుకు అంత ఏం లేదు ఆ అమ్మాయికి, అక్కడ క్లియర్గా ఏం అనిపించలేదు. ఇప్పుడు కూడా అదే అంటది, నాకు వాళ్ళతో సంబంధం లేదు, నాకు నువ్వు ఏమంటుందంటే, నువ్వు యష్మితోటి పృథ్వీతోటి
విష్ణుప్రియతోటి మీ నలుగురు ఉంటారు. సో 5వ పర్సన్ ఎక్కడికి వచ్చి ఎలా కూర్చుంటారు అక్కడ అలా కూర్చోలేను నేను. సో నువ్వు నాకు ఎక్కడ విడిగా కనిపించలేదు అన్నట్టు మాట్లాడుద్ది ఈ అమ్మాయి. అంటే వాళ్ళందరితో కంటే నిఖిల్తో ఎక్కువ బాండ్ ఉంది ఈ అమ్మాయికి. సో నిఖిల్ వాళ్ళతో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళతో కూర్చొని నిఖిల్ తోటి తన పర్సనల్స్ కానీ ఏదైనా మాట్లాడుకోవాలంటే కుదరదు ఆ అమ్మాయికి. సీరియస్లీ అంటే వాళ్ళంత పెద్దగా ఫ్రెండ్స్కి ఈ అమ్మాయి ఏం ట్రీట్ చేయాలి. బట్ మనం చూసిన వాళ్ళంతా నలుగురు ఫ్రెండ్స్ అనుకున్నాం కానీ బట్ ఆ అమ్మాయి అంతగా ఏం చేయలేదు అక్కడ. అది ఫైనల్గా అర్థమైంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బేసిక్గా, నువ్వు అలా వేయటం కరెక్ట్ కాదు, నువ్వు అది వేసావు కదా, సో మనోడికి అది ఎక్కువ వెయిట్ అయింది, నేను చూసిన తర్వాత అది ఆల్మోస్ట్ 750 grams దాకా ఉంది. సో మనోడు 2 బజర్స్ దాన్ని ఆ వెయిట్ని మోసాడు. సో అది కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది కదా, అండ్ నీకు అర్థం కావాలంటే నీకే అర్థం కావట్లేదు అని చెప్పి ఈ అమ్మాయి అంటది. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అది నామినేషన్ చేసేంత పాయింట్ కాదు కదా అంటది. మనోడు ఏమంటారంటే అది నామినేషన్ చేసే పాయింట్ ఉంది కదా, నామినేట్ చేసే పాయింట్ కదా అంటారు, అది నీకు సంబంధం లేని విషయం కాదు కదా అని చెప్పి మనోడు ఆమె అంటది అనమాట. మనోడు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ ఆమె రియలైజ్ అవ్వదు. తెలిసింది కదా ప్రేరణ నాకు ఒప్పుకోదు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. బట్ ఒకటి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్ అంటే అది విన్నర్గా నన్ను పక్కన పెట్టేసే అంత పాయింట్ అయితే కాదు కదా, దానిలో ఆ పాయింట్స్ నన్ను ఎందుకు నామినేట్ చేసావు అనేది బిగ్ బాస్ ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను చాలా సీరియస్గా తీసుకుంది. ఆ మాటను సీరియస్గా తీసుకొని ఆమె నామినేట్ చేసేసరికి ఆమె ఫీల్ అవుతుంది అనమాట. అది సంగతి. ఇది మొత్తానికి అర్ధరాత్రి రాయింపులో అది అలా జరిగిందనమాట. ఓకే, జై హింద్.